డ్రామా నాటకం 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడు మార్చేసే సంఘటనలు ఘటనలని పెట్టిన ఈ ప్రబుద్ధుడు కరెక్ట్గా 4 రోజులకి ఇవాళ మరి నిన్న 13వ తారీఖున ఈ గులకరాయ్ కోడికత్తి డ్రామా మరిపించే విధంగా ఈ జగన్ నాటకం శ్రీధర్ రెడ్డి ఈ జగన్ రెడ్డికి సన్నిహితుడు స్నేహితుడు. మరి ఇవాళ ఏ వ్యక్తి అయితే ఇవాళ మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రకటనలు పెట్టాడో ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ కూడా క్లియర్గా వచ్చాయి. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో నెంబర్ 1 స్థాయి ఉన్న వ్యక్తి ఎన్ని గంటల సేపు రాత్రి మీరు కరెంటు తీసేశారు? అక్కడ చిక్కటి చీకట్లో స్టోన్ ప్రొటెక్టర్స్ కానీ అక్కడ ఏదైతే షీల్డ్ చేయాల్సిన పరికరాలు కానీ ఏవి కూడా బస్సులో పైన ఎక్కడా కూడా కనపడిన పాపాన పోలేదు. దీనికి కారణం ఏంటో కూడా మరి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాయి తగిలిన ఏదైతే సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఉందో ఆ ప్రాంతంలో ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా వంగి కూర్చున్నారు తప్ప ఎవరో కూడా పక్కన ప్రొటెక్ట్ చేయటం కానీ స్టోన్ ప్రొటెక్టర్ ఏదైతే పెట్టాల్సిన ప్రొటెక్టర్స్ కానీ ఏవి కూడా అక్కడ లేవు. అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎందుకు ఇవన్నీ కూడా స్టోన్ గార్డ్స్ని ఎందుకు పెట్టలేదు? ఈ ఇమ్మీడియట్గా జరిగిన నిమిషాల్లోనే మరి ఒకడు ఎయిర్ గన్ ఒకడేమో క్యాట్ బాల్ అని లేకపోతే ఒకడే అగంతకుడని ఒకడు రెండో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడని ఇట్లా మరి మీ ఎమ్మెల్సీ ఇంటికి దగ్గరలోనే మరి ఆ స్కూల్ బిల్డింగ్ మీద ఒక్క పోలీస్ కూడా కనపడలేదు. మరి సెక్యూరిటీ సిబ్బంది మరి పోలీస్ భద్రత ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది కావచ్చు లేకపోతే విజయవాడ మరి సిపి సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా కీలకమైన ప్రాంతాల్లో భవనాల్లో ఆ భవనం మీద ఒక్క కానిస్టేబుల్ కూడా కనపడలేదంటే ఏం సందేశం ఇస్తా ఉన్నారు? ఏమి మరి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇస్తారో మరి నేను ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి